రాజధాని పరిధిలోని రాయపూడి గ్రామంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 207వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కార్ల్ మార్క్స్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కాబోతు ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుర్రం సత్యానందం మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముప్పాల శివశంకర్రావు, దేవుని దయ, ఖమ్మంపాటి అశోక్, ఖమ్మంపాటి స్వామి, చింత్రాల గాంధీ, ఉబ్బపల్లి కోటేశ్వరమ్మ, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ గారి 207వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్ల్ మార్క్స్ గారు మరి ప్రపంచ కార్మిక ఉద్యమ నిర్మాత, ప్రపంచ మేధావి, సోషలిస్టు పితామహుడు. మరి కార్ల్ మార్క్స్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం, శ్రామికులకు మధ్య దోపిడీ జరుగుతున్న నేపథ్యంలోనే మరి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు, ప్రపంచంలోని అన్ని సమాజాలు, అన్ని జాతులకు, కోట్లాది మంది ప్రజలకు దిక్సూచిగా మరి కార్ల్ మార్క్స్ గారు కార్మికుల కోసం గ్రంథాన్ని రాయటం జరిగింది. మరి కార్ల్ మార్క్స్ గారు 200 సంవత్సరాల క్రితం జన్మించారు. 64 సంవత్సరాలు జీవించారు. ఆయన మరణాంతరం కూడా మరి వారు 40 సంవత్సరాలు బతుకు పోరాట బాటలో మరి వారు కార్మికులకు హక్కుల కోసం, వారి ప్రయోజనాల కోసం వారి జీవితాన్ని 40 సంవత్సరాల పాటు బ్రతుకు పోరాటంలో మరి వారు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మహనీయులు కార్ల్ మార్క్స్ గారు. కార్ల్ మార్క్స్ గారు రాసిన సిద్ధాంతాన్ని ఎంగెల్స్ దానికి సహాయపడుతూ, మరి లెనిన్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి సోవియట్ రష్యాలో కమ్యూనిజాన్ని స్థాపించి మరి వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాల్లో కూడా మరి చాలా గొప్పతనంగా ఉన్నారని మనం చేస్తూ, మేము కార్ల్ మార్క్స్ ఆలోచన విధానాన్ని అందరూ అమలు జరపాలని కోరుకుంటూ సెలవు. తుళ్లూరు గ్రామంలో నుండి వెళ్తున్న E5 మరియు N13 రోడ్డుకు అడ్డుగా ఉండడంతో తొలగించబడే ఇళ్లకు సంబంధించి సిఆర్జీ అధికారులు మార్కింగ్ కార్యక్రమంలోకి దిగారు. ఈ అంశంపై అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. చివరకు మార్కింగ్ దశకు పరిస్థితి చేరుకుంది. బాగా పూర్తిలే అద్దు వరకు వచ్చేసింది. అటు నుంచి ఇటు క్రాస్ వచ్చింది, క్రాస్ పూర్తికి వచ్చింది. ఆ చంద్రుని దగ్గరికి